హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. T20 వరల్డ్ కప్, ఈ 2024 వరల్డ్ కప్ అనేది చాలా అయితే రసవత్తంగా మారింది అని చెప్పుకోవచ్చు. యూఎస్ఏ అలానే మన ఇండియా మొన్న మ్యాచ్లో అయితే ఇండియా ఘన విజయం సాధించింది నిన్న మ్యాచ్లో. సో ఆ మ్యాచ్ ద్వారా ఇండియా సూపర్ 8కి అయితే వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. అంటే 4 టీమ్స్ కదా, అంటే 4 టీమ్ టేబుల్స్ కదా. సో అందులో టాప్ 2 ఏదైతే ఉంటాయో టీమ్స్ అవి అయితే డైరెక్ట్ క్వాలిఫై అయిపోతారు అనమాట. రిమైనింగ్ 2 or 3 ఏదైతే ఉంటాయో టీమ్స్ అవి డిస్క్వాలిఫై అనమాట. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అయితే అస్సలు ఈ 2024 వరల్డ్ కప్ అయితే మాత్రం ఏమాత్రం తనైతే కనీసం 10 runs స్కోర్ కూడా చేయలేకపోతున్నాడు. ఎందుకు అతను ఈ విధంగా విఫలమవుతున్నాడు అనేది ఒకసారి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీలో మనం చూస్తుంటాము కవర్ డ్రైవ్స్, ఆ పవర్ హిట్టింగ్స్ మనం చూస్తూ ఉంటాము, గ్యాప్స్లో బాగా ఆడుతూ ఉంటాడు. సో మిస్టర్ 360 అని చెప్పుకోవచ్చు అనమాట. సూర్యకుమార్ యాదవ్ తర్వాత అన్ని బాల్స్ ఏ పక్క వచ్చే బాల్ అటుపక్క కవర్ డ్రైవ్ కానివచ్చు, ఫ్లిక్ షాట్ కానివచ్చు, షార్ట్ పిచ్ బాల్ కానివచ్చు, బౌన్స్ బాల్ కూడా ఫుల్ షాట్ కూడా చాలా బాగా ఆడతారు కోహ్లీ. సో అలాంటిది ఈసారి వరల్డ్ కప్ తెలియపోవడానికి గల కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాక్టీస్ అండి. మీరు చూస్తుంటే తనైతే మనకు బంగ్లాదేశ్ జరిగింది కదా ప్రాక్టీస్ మ్యాచ్, అందులో తనైతే పార్టిసిపేట్ చేయలేదన్నమాట. సో అది ఒక రకంగా చెప్పాలంటే బాల్స్ ఫేస్ చేసుకునే విధానం తనైతే కన్ఫ్యూజ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ కానీ వీళ్ళందరూ కూడా మన రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా అందరూ కూడా బౌలింగ్లోనే బ్యాట్ రాణిస్తూ ఉన్నారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం అసలు ఏమాత్రం ప్రతిభ చూపించలేకపోతున్నాడు అనమాట బ్యాటింగ్లో. సో రావడమే ఒక చెత్త ప్రయత్నించి అవుట్ అయిపోవడం విధంగా చేస్తున్నాడు. సో కాబట్టి మెయిన్ ఏంటంటే తనకు ప్రాక్టీస్ లేకపోవడం వల్లే ఆ విధంగా చేస్తున్నాడు అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచెస్ చేసుకుంటే యూఎస్ పిచెస్ డిఫరెన్స్ ఉంటాయండి. మన ఇండియా పిచెస్కి ఆస్ట్రేలియా పిచెస్ కంటే కూడా యూఎస్ పిచెస్ కొంతవరకు డిఫరెంట్, ఎక్కువ బౌలర్ టర్న్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకే పిచెస్ మారుస్తున్నారని కూడా టాక్ అయితే వినిపిస్తూ ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో తను కానీ ప్రాక్టీస్ కానీ తీసుకుని ఉండుంటే, అలాగే ప్రాక్టీస్ మ్యాచెస్ కానీ ఆడుంటే మాత్రం చాలా బాగుండేది విరాట్ కోహ్లీకి. బట్ తను ఆ విధంగా ఆడలేకపోయాడు కాబట్టి ఈ విధంగా విఫలమవుతున్నాడు. బాల్ కండిషన్స్ని, పిచ్ కండిషన్స్ని తెలుసుకోలేకపోతున్నాడు, విఫలమవుతున్నాడు అయితే అనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మీ పాయింట్ ప్రకారం ఈసారి వరల్డ్ కప్ ఏ టీం గెలుస్తుందన్న కామెంట్ మీద తెలియజేయండి. అలానే విరాట్ కోహ్లీ పెర్ఫార్మెన్స్పై మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ మీద తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.